బొప్పుల ఈశ్వర్ స్థానిక మాజీ శాసనసభ్యుడు చంద్రబాబు ఈరోజు వనికన్ మైండ్ మీద ప్రచారానికి కలిగి కొత్తగా పాపం ఎప్పుడూ లేనటువంటి ఈశ్వరన్న మర్యాదగా ఎందుకంటే మేము గౌరవిస్తామని, కానీ ఆయన మర్చిపోయాడు కార్మికులు. ఆయన శాసనసభ్యుడిగా అనేక సార్లు ప్రాంతం చేసి మంత్రిగా ఉండి ఏ ఒక్క రోజు కూడా బొగ్గు గారిపై కానీ కార్మిక సమస్యల మీద కానీ కార్మికుల అంశం పైన కానీ మాట్లాడారు. ఈరోజు పార్లమెంట్ పోటీ చేస్తున్న తరంలో స్వయంగా ఆయనకు అప్పుడే కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులు అందరూ కూడా ఎలా గుర్తొచ్చారు. ఇలా కార్మికుడిని అని కూడా గుర్తున్నారు. ఆయన శిష్యుడు మొన్న ఉన్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అనేక దోపిడీలను తెరదీసి ఒక మహానటుడిగా పేరుగాస్తే ఇప్పుడు కూడా ఆయన బాధలు మరి ఈయన నేర్పించిన విషయం ఈరోజు ఏర్పడతా ఉంది. మొన్న కూడా నేను చెప్పిన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఏ ఉద్దేశంతో ప్రజల మధ్యకి వస్తుందో ఇలా గమనిస్తాను. ఇలా వనించడానికి వెళ్తే మహిళా కార్మికులందరూ కూడా ఎదిరిస్తారు. ఆ ఎదిరించేటువంటి సంఘటనలను మనందరం గమనించాలి. వాళ్ళకి ఎంత కడుపుమంట ఉంటుంది. మేము పాలన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని చెప్పాం. మనం ఇప్పుడు అన్ని రకాలుగా మార్చడానికి ప్రభుత్వమే ఒక చర్య భాగంగా ఉంది. పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న ఈశ్వర్ గారు కానీ మరి చంద్ర కానీ ఈరోజు పోయి కార్మికుల దగ్గర మేము వారిపై చూపిస్తున్న కపట ప్రేమను ఈరోజు కార్మికులు గుర్తించారు. ఇలా కార్మికుల వ్యతిరేకత ప్రారంభమైంది. దానికి మరి మహిళా తల్లులు మహిళా మూర్తులు ఇలా తిరగబడడం దానికి నిదర్శనం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. సింగరేణి ప్రతి ఒక్క మైండ్లో రేపు ఎవరు ఎక్కడికి వచ్చినా గట్టిగా నిలదీసి ఈ 10 సంవత్సరాల దోపిడీని అడగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కార్మిక బంధువులందరూ తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల పక్షాన నిజమైన న్యాయం జరగాలంటే ఇప్పుడు జరుగుతుంది. ఆ విషయం తెలుసు. బీఆర్ఎస్కి పతనం ఖాయం. ఇలా నాకు అర్థమైతే లేదు. టీబీకి సంబంధించిన నాయకులు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీతో కూతురు తీరు చూస్తూ ఉంటే ఇది ఒక కపట నాటకంగా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్మికులు ఉందని చెప్పి నేను భావిస్తాను. టీపీజీ కేసు అని బొప్పుల ఈశ్వరికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితేనేమో సర్ఫేస్ మీద మంచిగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఇస్తారు. మాలాంటిగా వాళ్ళందరికీ కూడా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. వాళ్ళ ఆవేదనను చెప్తా ఉంటే దానికి జవాబు ఇవ్వాల్సింది పోయి అక్కడ వారిపై దౌర్జన్యాన్ని దిగడం విధంగా కార్మిక లోకం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. బాధ్యత కలిగినటువంటి సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాలి. దీన్ని చిత్రీకరిస్తూ ఒక మీడియా మిత్రుడు శివ V3కి సంబంధించినటువంటి మిత్రుడు చేస్తూ ఉంటే అతనిపై దౌర్జన్యం చేసి ఆయన ఫోన్ గుంజుకొని దాన్ని డిలీట్ చేసి అతన్ని బెదిరించేటువంటి చేయడం అనేది సిగ్గుచేటు. ఇవాళ మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా మేము మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రజల హితం కొరకు పోరాటంలో, ప్రజా సంక్షేమం గురించి పోరాటంలో, ప్రజా మంచి ఆలోచనలు ఎవరైనా ముందుకు రావచ్చు. కానీ ఇంకా దొరల పాలనలో ఉన్నట్టు, వాళ్ళే అధికారులు ఉన్నట్టు ఈరోజు మేము చెప్పిందే శాసనం ఉన్న విధంగా అవుతుందని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపై మేము కార్మికులందరికీ చెప్తాము. ఏ ఒక్కరు తప్పుడు ప్రవర్తన చేసినా ఎవరు ఆధారపడవద్దు. ఈరోజు ఉన్నటువంటి పరిపాలన, ఈరోజున ప్రభుత్వం మీ ప్రభుత్వం, మేమంతా మీకు అండగా ఉంటాం. తప్పకుండా ఇలా మహిళా కార్మికులకు అదే మాదిరిగా సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతంలో అన్ని కార్మికులకి ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అండగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్తాను. దీని మీద ఈరోజు మీడియా సోదరుడిపై ఫోన్ ముందుకు చేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి ప్రభుత్వం పోలీస్ అధికారులు